నేను అరుణానంద గారి నైవేద్యం తినే పిట్ట వచ్చి తింటుంది చూడండి. అయితే రావడంతో బాగా అరుస్తాయి నైవేద్యం తినే పిట్ట. ఫ్లవర్స్ ఇస్తారండి, ఎట్లా వచ్చినాం కదా. పూలు చూడండి ఎంత చక్కగా, గులాబీ మంచిగా వికసించింది. గులాబీలు కొత్త మొక్కలు తెచ్చిపెట్టుకోవాలి. మొక్కలు తెచ్చుకుంటే మంచి మట్టి కావాలి, మట్టి కూడా కావాలి కాబట్టి ఇంకా తెచ్చిపెట్టుకోవాలి. ఫ్లవర్స్ ఎంత బాగుంది చూడండి. ఇక్కడ చూడండి గింజలు కూడా రెడీ అయినాయి. ఇక చూడండి, ఇవి ఎల్లో లిల్లీ, మనం ఎల్లో లిల్లీ చూస్తున్నాం కదా, దాని గింజలు ఇవి. ఇందులో పింక్, వైట్ చాలా ఉంటాయి. లైట్ పింక్ కూడా ఉంటుంది. ఇట్లాంటి మన ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అట్లాంటి లైట్ పింక్ ఉంటుంది. ఇంకోటి డార్క్ పింక్, వైట్, చాలా షేడ్స్ ఉంటాయి. ఇంకా డోర్ దగ్గర పెట్టినాయి వెల్లపన్నాలు ఇక్కడ ఉన్నాయి. ఇక వచ్చుకుంటా తినుకుంటా పోతాయి. ఇప్పటిదాకా ఈ పిట్టల డ్యూటీ అయిపోయింది ఆల్రెడీ. మనం ఊడిసి ముగ్గులు వేసేటప్పుడు అవే పని మీద ఉన్నాయి అవి. ఇక ఇట్లా ఉంటుంది. నైవేద్యం తిని పిట్ట 2 times తినిపోయింది. ఇక మళ్ళీ 2 రకాల పక్షులు వచ్చినాయి, బ్లాక్ది, ఊర పిచ్చుక. రోజంతా మన పిట్టలను చూడడానికే చాలా టైం కావాలి. అదైతే ఊర పిచ్చుక సిర తింటుంది చూడండి. నైవేద్యం తినే పిట్ట అయితే బెల్లపన్నం ఫస్ట్ టేస్ట్ చేస్తుంది, తర్వాత ఇంకేది ఉన్నా. ఇక చూడండి ఇక్కడికి వచ్చింది. ఇది కొంచెం పెద్ద సైజులు ఉంటే భలే ఉంటుండే కదా, రామచిలుకల్లాగా. అసలు రామచిలుకలు వస్తలేవని బాగా నాకు ఇట్లా అనిపిస్తుంది, ఎందుకు వస్తలేవని. కానీ అవి ఊకే చెట్టు మీదకి వచ్చి అట్లా బాగా అల్లరి చేసినాయి అంటే మనం భరించలేము వాయిస్. ఇక ఊకే అరుస్తూనే ఉంటాయి. ఇక వాటికి ఇప్పుడు అరవాలి అరవద్దు అని అట్లా ఏముండదు కదా, చాలా అరుస్తూనే ఉంటాయి. చిలుకలు అక్కడ కూర్చుండి అరుస్తూనే ఉంటాయి. ఇక కీ కీ అనుకుంటా రకరకాలుగా సౌండ్లు చేస్తూ ఉంటాయి. అక్కడికి పోయింది పక్షులు క్షణాలల్లో ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోతాయి. చిన్నప్పుడు పక్షులమైన ఎంత బాగుంటుండే, రెక్కలతో ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోవచ్చు అని అనిపిస్తుండే. ఒకసారి అట్లా అనిపిస్తాయి కదా. మళ్ళీ పెద్దగా అయిన తర్వాతనే ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ది ఎక్కడనో రచన చదివినప్పుడు తను కూడా అట్లా చిన్నప్పుడు బాల్యంలో అట్లా ఆలోచిస్తుండేనట. అది చదివినప్పుడు భలే అనిపించింది. మనకు అంటే ఒక విశిష్టమైన వ్యక్తులు ఆలోచన విధానం మామూలుగా ఉన్న అందరి బాల్యం ఒకలాగానే ఉంటుందా ఏందనిపించింది. అంటే బాల్య వ్యవస్థ కాకపోతే ఇక ఆ పరిస్థితులను బట్టి ఇక రకరకాల వ్యక్తులుగా తీర్చిదిద్దబడతారు కదా. ఉడత చూడండి. సరే ఇక మరి మార్నింగ్ టైం కాబట్టి పాలు పెట్టినా ఇంకేం షూట్ చేయలే. ఇక అప్పుడప్పుడు అట్లా ఒక్కొక్కసారి షూట్ చేసుడు ఇంట్రెస్ట్ అనిపించేది అట్లా. ఇక ఉడత చూడండి సైలెంట్గా అక్కడనే కూర్చుంది, కదలొచ్చు కదా, ఇట్రా ఉరికిరా. ఈ గోడ మీద స్టడీ అయితే అక్కడ దాకా ఉరుకుతూనే ఉంటుంది కదా. ఈరోజు సండే, మరి ఫంక్షన్ హాల్ ఏదో ఉంది, అందుకే హడావుడి జరుగుతుంది. మరి మనం స్టడీ చేద్దాం వర్క్. నైవేద్యం తినే పిట్ట వచ్చి తింటాను చూడండి. ఈరోజు అంటే నిన్న నైవేద్యం అక్కడ పెట్టిన సిర భలే ఉన్నది రుచి, అందుకే సిర నచ్చిందేమో. వెళ్ళిపోయింది చూడండి. 3rd time ఈరోజు మార్నింగ్ రావడం భలే సంతోషం అనిపిస్తుంది. పాలు ఎట్లా ఉన్నాయి వచ్చిందని రండి. పాలు రెడీ అయిపోయినాయి. ఇక స్టవ్ బంద్ చేద్దాం. మా వారు వాకింగ్ నుండి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఈరోజైతే పోహా వేద్దాం అనుకుంటున్నా, అందుకే ఏం ప్లాన్ లేదు. ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ వేయాలంటే మనకి ఏదో ఒకటి ప్లాన్ ఉండాలి. ఇక అట్లా ఈరోజు ఏం లేదు. మరి చూడండి మరి పాలు అయినాయి. ఇక చూడండి మన టీ కూడా అయింది. అయితే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పోహా వేస్తున్నా. ఈరోజైతే పోహా రెడీ అవుతుంది.
పోహ కొంచెం కలర్ తక్కువైంది ఎందుకు అనుకుంటుండ్రా. అయితే పోపు అన్నం చేద్దామని స్టార్ట్ చేసేసరికి అన్నం కొంచెం మెత్తగా అనిపించింది. అందుకని పోపు అన్నానికి బదులు పోహ చేయవలసి వచ్చింది. వితిన్ సెకండ్స్లో ప్లాన్ మార్చాల్సి వచ్చింది. అందుకే మనకు కొంచెం పోహ కలర్ఫుల్గా లేకుండా లైట్ కలర్లో ఉంది. చిటిక వేసేలోపు మన వంటకం చేంజ్ అయిపోయింది. సరే ఇంకేం చేంజ్ అయినా కానీ టేస్ట్లో తేడా రావద్దు. మనకు ఇప్పుడు తినడానికి బ్రేక్ఫాస్ట్ ఉండాలి. అందుకని కాకపోతే ఇంట్లో పల్లీలు లేకుంటాయి. మనం ముందే పోహ అనుకుంటే పల్లీలు వేస్తాం కదా. పోపన్నంలో కొందరు పప్పులు కూడా వేసుకుంటారు, కానీ మా ఇంట్లో వాళ్ళకి నచ్చదని నేను వెల్లుల్లిపాయలు వేసిన. ఇక కొత్త టేస్ట్, మరి వారికి ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇక చూడండి, బొగ్గర్లు ఉడకబెట్టి ఉంచిన. పొద్దున్నే నేను పాలు స్టవ్ మీద పెట్టినప్పుడు ఉడకబెట్టినా కాబట్టి మంచి ఉడికిపోయినాయి. ఇక చూడండి, ఇక ఇవి పోపు వేసుకుందాం. పోపు వేసుకోవడానికి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఉంటే సరిపోతుంది. ఇక గిన్నె పెట్టిన వేడైంది, కొద్దిగా ఆయిల్ వేద్దాం. అయితే 4-5 వెల్లుల్లిపాయలు. అయితే చాలా వేరే కంట్రీస్లో మనము వీడియోస్ చూస్తూ ఉంటాం కదా, ఎన్ని దేశాలలో చూసినా కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు వాళ్ళు కంపల్సరీ ఇట్లాంటి గింజధాన్యాలు తింటుండ్రు, వెజిటేబుల్స్ తింటుండ్రు. నాన్ వెజ్తో పాటుగా వాళ్ళు చాలా తింటుండ్రు ఇట్లా. ఇక మనకు నాన్ వెజ్ ఉందంటే వెజ్ జోలికి పోం కదా, అట్లా కాకుండా ఇక చాలా వేరే వీడియోస్ చూసినప్పుడు అట్లా తింటుండ్రు. ఇంకొకటి బబ్బెర్లు అయితే కంపల్సరీ తింటుండ్రు. మొన్న ఏదో ఆఫ్రికా లాంటి కంట్రీస్ చూసినాం, ఇంకా ఏదో చూసినాం. అన్ని ప్లేస్లలో కూడా ఇట్లా చేస్తుండ్రు కంపల్సరీ. అవి మొన్న మనం రాజ్మా చేసుకున్నాం కదా, అట్లాంటివి ఇవి చాలా చేస్తుండ్రు. శనగలతోటి కూడా చేసుకోవడం. గింజధాన్యాలు అయితే కంపల్సరీ ఉండేటట్టు చూసుకుంటారు మొత్తానికి. నాన్ వెజ్ తిన్నప్పుడు కూడా. ఇప్పుడు మనం నాన్ వెజ్ తింటే అది తొందరగా మళ్ళీ జీర్ణమై బయటకు వెళ్ళిపోదట శరీరంలోకి వెళ్ళి. అందుకని మనం పప్పు అంటే గింజలు పొట్టుతోటి ఉండే ధాన్యం తిన్నప్పుడు ఈ పైన ఫుల్ ఫైబర్ కదా, ఇది దానికి తోడ్పడుతుంది అని ఆలోచించి మరి అట్లా చేస్తుండొచ్చేమో అని నాకు అనిపించింది. వెజిటేబుల్స్ కూడా అందుకే. ఇక్కడ చూడండి, ఉప్పు వేసేద్దాం. ఉప్పు ఉడికేటప్పుడు కూడా వేసినా కాబట్టి ఇప్పుడు చూసుకుంటూనే వేయాలి. ఇంకా పసుపు వేసేద్దాం, కరివేపాకు వేసేద్దాం. ఇట్లా టకటక ఒకటి వేస్తాను కదా, ఇది రుచి ఉంటాయా ఉండయా అనుకోవద్దు. ఇక నేను చాలా సంవత్సరాల నుండి వేస్తున్నా కదా, అందుకని పర్ఫెక్ట్ ఉంటుంది. ఇక ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచినవి వేసేద్దాం. పెద్దగా ఉన్నాయి వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వేసుకోవచ్చు, చాలా పెద్దగా ఉన్నాయి. వెల్లుల్లిపాయలు వేయకపోతే టేస్ట్ బాగుండదు, అందుకే వెల్లుల్లిపాయలు కంపల్సరీ వేయాలి. ఇక చూడండి వెల్లుల్లిపాయలు ఇక ఒక్క క్షణంలో కమ్మటి స్మెల్ వస్తుంది. ఉడకబెట్టిన తర్వాత ఇంట్లో వాటర్ తీసేసిన. ఇక చూడండి వెల్లుల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసిన. ఇక ఇప్పుడు మిరప్పొడి వేసేద్దాం. ఉప్పు వేసినాం కదా, ఉప్పు పసుపు వేసినాం. ఇక ఇప్పుడు మిరప్పొడి కూడా వేసి బొబ్బర్లు వేసేద్దాం. సూపర్ అనుకోవచ్చు. ఇక కమ్మగా ఉంటాయి. చాలా హీట్ అయింది. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి స్టవ్ బంద్ చేసుకుంటే సరిపోతుంది. మంట తక్కువనే ఉన్నది, తక్కువ మంటలనే అవుతుంది. ఆల్రెడీ ఉడికినాయి కదా అట్లా. ఇప్పుడు మనం నాన్ వెజ్ తినేటప్పుడు ఇట్లాంటి గింజధాన్యాలు తిన్నప్పుడు పొట్టుతోటి ఉంటుంది కదా గింజలు, ఆ పొట్టుతోటి ఉండేసరికి జీర్ణ వ్యవస్థకు మంచిగా సహకరిస్తుంది. మనం తిన్న ఆహారం ఏదైనా 24 అవర్స్లో బయటకు వెళ్ళిపోవాలి. అట్లాంటప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. చాలామందికి కొలెస్ట్రాల్ జమ అవుతుంది, ఇది అది అని అంటారు కదా. ఎక్కువసార్లు నాన్ వెజ్ తినడం, జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం, ఇది మెయిన్ రీజన్. ఇక చూడండి సూపర్గా రెడీ అయిపోయినాయి. అయితే అండి ఈరోజు మరి సండే అంటే నాన్ వెజ్ మళ్ళీ మొదలైంది. తను అనుకున్నట్టుగా వండాలన్నట. ఇట్లా కూడా ఉంటాయి. అంటే ఈరోజు వంట చేయకుంటే బాగుంటుంది, ఇవాళ ఎవరు లేరని మనం ఆలోచిస్తాం కదా.
అట్లాంటప్పుడు అబ్బాయి ఈరోజు నాకు ఇష్టమైన స్టైల్ అండు అని ఇగో ఇట్లా పట్టుకొచ్చిండ్రు. ఇక ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా మసాలాలు వేసి వండాలి మా వారి కోసం. ఇక స్పైసెస్ ఫ్రై అయితే ఈ లోపల మామిడాకు తెచ్చుకుందాం రండి. బాటల్స్ ఒక ఆకు తెంపుకోపోయి కడిగి వేసినామంటే సూపర్ ఉడికిపోతుంది కర్రీ. అల్లం వెల్లుల్లి పేస్టు ఈ మటన్లో కూడా కలిపి ఉంచిన. ఇందులో అయితే పసుపు, మిరప్పొడి, ఉల్లిగడ్డలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, కొత్తిమీర, మెంతి కూడా వేసిన పేస్ట్. ఇక చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసిన. ఇక వేసేద్దాం. చిన్న గిన్నె పెడదాం అనుకున్నా కానీ ఇంకా ఎందుకు తీయని ఇదే పెట్టినా. ఎంత ఉండాలనో అంత వేసుకుంటా. మరి చేసిన 5 minutes ఆగి కొద్దిగా వాటర్ వేద్దాం. ఇప్పుడు మటన్ మూత తీసి చూద్దాం ఎట్లా ఉంటుంది. చూడండి ఎంత బాగా ఉడుకుతుంది. ఇప్పుడైతే పీసెస్ మంచిగా స్టీమ్ అయినాయి. ఇక ఇట్లా కంపల్సరీ ఇదొకటి ఈ స్టెప్ మాత్రం కంపల్సరీ. మటన్ వేసిన తర్వాత ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి సన్నటి మంట మీద ఉడికించి అప్పుడు దీనిలో వాటర్ వేయాలి. మటన్లో కంపల్సరీ వాటర్ వేయండి ఉడకది. కాకపోతే ఈ 5 minutes స్టెప్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావద్దు. చాలామంది నాన్ వెజ్ వండుతారు కానీ ఇక అంటే పీసెస్ తినడు మీద దృష్టి కాకుండా తినేది కూడా మంచి టేస్ట్ ఉండాలి. అట్లా మరి నేను తినడం బంద్ చేసిన అయినా కానీ చేయడమే కదా. అట్లా చేసేటప్పుడు మంచిగా చేస్తే తినే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇదిగండి వాటర్ వేసినాం అంతే. ఇంకా ఒక పావు గంట తర్వాత ఒకసారి చూసుకోవాలి. మామిడాకు వేసినాం కాబట్టి ఉడుకుతుంది. చూసిన తర్వాత చూడండి మన మటన్ కర్రీ దగ్గరికి వచ్చింది. ఇక్కడ చూడండి ఉడికింది. ఇగో ఇట్లా ప్రెస్ చేస్తే ఉడికిపోతే ముక్కలు ఇట్లా వస్తాయి. సూపర్గా ఉడికిపోయింది. వేసేద్దాం. ఇక ఆషాఢం స్టార్ట్ అయింది కదా. పోషమ్మ బోనాలు ఈ నెలంతా కూడా జరుగుతాయి. ఇక రైస్ కూడా నానింది కాబట్టి వేసేసిన. ఇక 10 minutesలో రైస్ అవుతుంది. చూడండి అవిసె గింజలు వేయిస్తున్నా. అయితే తెచ్చి ఇంట్లో పెట్టి బయటకు వెళ్ళిండ్రు. ఇక వచ్చేసరికి మరి వేయించితే చల్లారుతాయి. మనం లంచ్ తర్వాత తినడానికి ఇవి సోంపుతో వేసుకోవడానికి ఉపయోగపడతాయి. అందుకే తెచ్చిండ్రు కదా చేస్తున్నా. ఇవన్నీ వేయించి పెట్టినా కదా. ప్రతి గింజను కూడా నోట్లో వేసుకొని చూడాలి. ఎందుకంటే ఇవి ముక్క వాసన వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ టేస్ట్ చేసిన తర్వాతనే వేయించాలి. చూడండి మన చిమ్నీ మూత అబ్బా బాగా నిలిచినట్టు అయింది. చూడండి మన మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. 5 minutesలోనే రెడీ అయిపోతుంది. చల్లటి నీళ్ళలో నానబెట్టుకుంటేనేమో కొంచెం ఇప్పుడు ఉడికిన తర్వాత కొంచెం మంచిగా అవుతాయి. వేడి నీళ్ళలో వేస్తే మాత్రం ముద్దల్లాగా అవుతాయి. మరి మీకు ఎట్లా ఏ స్టైల్లో కావాలంటే అట్లా వేసుకోండి. చూడండి ఈరోజు సండే రోజు మరి మన లంచ్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. బగారా రైస్, మటన్ కర్రీ, ఇక ఇవైతే బబ్బెర్లు. ఇక చూడండి మనం అప్పుడు చేసినాం కదా. ఇక తర్వాత ఇక్కడైతే మీల్ మేకర్ కర్రీ, తర్వాత పెరుగు, ఇక ఆనియన్స్, ఇక తినడానికి బనానా. ఇది మరి మన లంచ్. ఇక టేబుల్ మీద ప్లేసే లేకుండా అవుతుంది. ఒక మంచిగా ఇట్లా పెట్టుకుంటే భలే సంతోషం అనిపిస్తుంది టేబుల్ మీద. నాకైతే అట్లా ఇష్టం. మరి ఎవరైనా వచ్చినా కానీ ఎవరు రాకున్నా కానీ సంథింగ్ స్పెషల్ అంటే ఉన్న దాంట్లో మనం క్రియేటివిటీ ఉపయోగించి సర్దుకొని పెట్టుకోవడమే తెలివి. మనకేదో ఎక్కడికో పోయి పూలు తేవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పూసిన పూలే ఎవరైనా వచ్చినా కానీ ఇప్పుడు గెస్ట్లు టేబుల్ మీద తినేటప్పుడు వాళ్ళకి కొంచెం ప్లెజెంట్గా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేస్తా. ఇప్పుడు మన వీడియోస్ కోసం కాదు, ఎప్పటి నుండో ఇదే పద్ధతి. సరే ఇక ఇప్పుడైతే మాటలు ముగించి లంచ్ చేసేద్దాం. అవిసె గింజలు, సోంపు ఇవన్నీ కూడా చేసిన కదా.
ఇట్లా ఇట్లాంటి 2 స్పూన్లు తిన్నా ఏం కాదు. వేసుకున్నావా నువ్వు? అవును. ఎట్లా ఉంది సోంపు? అవునా? అట్లా 2 స్పూన్లు తిన్నా కూడా. ఇప్పుడైతే సినిమా వస్తుంది టీవీలో, సినిమా చూద్దాం. మరి ఈరోజు అయితే ఇంతే, రేపు ఒక మంచి విడతటి మళ్ళీ వెళ్దాం. అప్పటివరకు బాయ్.